హలో గైస్, వెల్కమ్ టు ది డే టు డే రివ్యూ. 2024 ఐపీఎల్ లో మ్యాచ్ నెంబర్ 8 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ అయితే గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే ఇంకా ముంబై ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. లాస్ట్ బాల్ అట్లా కొట్టేశారు. నేనైతే వీడియో ఇక్కడ స్టార్ట్ చేశాను. అంత ఎగ్జైటింగ్ అయితే ఉన్నాను నేను. ఇది మామూలు మ్యాచ్ అవ్వయా, ఐపీఎల్ రికార్డ్నే తిరగరాశారంటే ఇది అల్లటప్ప మ్యాచ్ అయితే కాదు. సో వెంటనే నేను ఆ ఎగ్జైటింగ్ ఎవరితో పంచుకోవాలో తెలియక మీతో పంచుకుందాం అనేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. మొదటిగా బ్యాటింగ్ దిగిన ఎస్ఆర్హెచ్ అయితే 20 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 19 ఫోర్లు 18 సిక్సర్లతో 277 స్కోర్ కొట్టేసి గతంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఆర్సీబీ సెట్ చేసిన 263 రికార్డుని బ్రేక్ చేసి బద్దలు కొట్టిందని చెప్పాలి. ప్రతి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయితే ఈ మ్యాచ్ ని పట్టుకొని కాల్ ఎగరేసుకొని తిరగచ్చు ఖచ్చితంగా. ఏం ఆడారులే భయ్యా, అభిషేక్ శర్మ, క్లాసిన్, మార్కరం, హెడ్, వా నలుగురు తోపులే ఎర్రగా తీసి పడేశారని చెప్పాలి. జనరల్ గా క్రికెట్ లో బ్యాట్ తిరిగిపోవడం చూస్తుంటాం, కానీ ఈ మ్యాచ్ లో అయితే ఏకంగా బాల్ అయితే ఇరిగిపోయింది విచిత్రంగా. ఎందుకంటే అట్లా ఆ కొట్టుడు కొట్టారు. వీళ్ళైతే ఏం కొట్టారంటే బాల్ కూడా ఇరిగిపోయి ఎలా కొట్టారని చెప్పుకోవాలి. 2024లో ఎస్ఆర్హెచ్ హై స్కోర్ కొట్టింది కదా, ఆ రోజు అయితే బాల్ కూడా భయపడి పగిలిపోయిందిరా అన్నట్లయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చెప్పుకుంటారు ఖచ్చితంగా. ఒక్క ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కూడా స్టేడియంలో కూర్చొని చూసిన పాపాన పోలేదు. కూర్చున్న ప్లేయర్ అయితే కంటికి కరువైపోయాడని చెప్పాలి. ఇంకా డాట్ బాల్స్ అయితే ఈ మ్యాచ్ లో అయితే చాలా తక్కువ. దానికి తోడు వీళ్ళైతే ఎక్కువ వైడ్స్ కానీ నో బాల్స్ కానీ అయితే ఇచ్చేశారు. అండ్ ఆ ఒక్క రికార్డు మాత్రమే కాదు, ఇంకా చాలా రికార్డులు అయితే బ్రేక్ చేశారని చెప్పాలి. ఈ సీజన్ పవర్ ప్లే లో హైయెస్ట్ స్కోర్ మ్యాచ్ ఇదే. అండ్ ఒక టీం కి ముగ్గురు పైగా హాఫ్ సెంచరీలు చేసిన మ్యాచ్ ఇదే. అండ్ ఒక్కొక్క ప్లేయర్ కూడా ఒక్కొక్కళ్ళు 250 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి ఆడిన మ్యాచ్ ఇదే. అండ్ హైయెస్ట్ స్కోర్ ఇదే. ఒక ప్లేయర్ హైయెస్ట్ ఈ సీజన్ లో ఒక ప్లేయర్ గా ఈ సీజన్ లో హైయెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఇదే. అండ్ ఎస్ఆర్హెచ్ తరఫున ఫాస్టెస్ట్ 50 చేసిన ప్లేయర్ కూడా ట్రావిస్ హెడ్కి అయితే ఇచ్చారు. కానీ తర్వాత వెంటనే దాన్ని మళ్ళీ అభిషేక్ శర్మ దాన్ని రికార్డ్ బ్రేక్ చేశాడు. దాన్ని బ్రేక్ చేశాడు. అండ్ ఎస్ఆర్హెచ్ కి టాప్ స్కోర్ ఇదే. ఎస్ఆర్హెచ్ కి పవర్ ప్లేలో టాప్ స్కోర్ ఇదే. ఒక ఎస్ఆర్హెచ్ తరఫున ఒక్క మ్యాచ్ లో ఇంతమంది హాఫ్ సెంచరీ చేయడం కూడా ఇదే. ఇట్లా చూసుకుంటా పోతే ఇంకా చాలా రికార్డులు అయితే మన కంటికి కనిపించిన చాలా రికార్డులు అయితే ఇందులో అయితే ఉన్నాయి భయ్యా. ఇదైతే ఫస్ట్ విన్ కోసం ఆడుతున్న మ్యాచ్ అయితే లేదు, రికార్డులు సెట్ చేద్దాం ఆడినట్లే ఉంది. నిజంగా రికార్డులు అయితే తిరగ రాశారని చెప్పాలి. ఆర్సీబీ క్రియేట్ చేసిన 263 హై స్కోర్ని అయితే బ్రేక్ చేయడం ఎవరి తరం కదని నాకే అనిపించింది. అట్లాంటిది నా కళ్ళ ముందే వాళ్ళు 277 కొట్టారంటే గుర్తు పెట్టుకోండి, దీన్ని బీట్ చేసే టీం అయితే ఖచ్చితంగా రాదు. అదైతే బల్ల గుద్ది చెప్పొచ్చు. ఏం ఆడారులే భయ్యా, నాకైతే ఇప్పటికీ ఆ విజువల్స్ మైండ్లోంచి అయితే పోవట్లేదు. ఎర్రగా తీసి పడేశారని చెప్పాలి. నో ఫుడ్ అన్నట్లే ఉంది వాళ్ళు నాకు, ఎందుకంటే వాళ్ళే ఫుల్ మీల్స్ పెట్టేశారు. అది కూడా మన ఎస్ఆర్హెచ్ హోమ్ టౌన్ లో పెట్టారు. ఇంకా అసలు మామూలుగా లేదు. ఈ టీం కనుక ఇంతే ఫామ్ లో ఉండి ప్రతి ఒక్కరు ఇదే ఫామ్ ని కంటిన్యూ చేసుకుంటా అన్ని మ్యాచెస్ ఆడితే గుర్తు పెట్టుకోండి, ఈసారి కూడా కప్పు ఎస్ఆర్హెచ్దే. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాని ఫుల్ ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్ తీసి హార్దిక్ పాండ్యాని పెట్టారని. అదైతే వాస్తవం అనిపించింది. ఎందుకంటే ఇన్ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్షిప్ లో ఫెయిల్ అవడం అయితే క్లియర్ గా కనబడుతుంది. ఎందుకంటే ఆ బౌలింగ్ నేర్పించే విధానంలోనే తన క్యాప్టెన్సీకి పనికిరాడు అనేసి అర్థమైపోయింది. ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, కానీ అది ఫెయిల్ అవుతున్న క్రమంలో మళ్ళీ యాజ్ యూజువల్ గా మెయిన్ పర్ఫార్మెన్స్ కి అయితే రావాలి. కానీ వాళ్ళైతే 6 వర్షం కురిపిస్తున్నా కానీ అదే ఎక్స్పెరిమెంట్ ని కంటిన్యూ చేస్తా ఉన్నాడు. అదైతే విఫలమైందని చెప్పాలి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అయితే. సో నెక్స్ట్ మ్యాచ్ లోనే రోహిత్ శర్మని కెప్టెన్ గా పెడితే బాగుంటుందని అందరి అభిప్రాయం. అండ్ ఇంకా బౌలింగ్ విషయంలో బుమ్రా ఒక్కడే స్టార్టింగ్ లో పర్లేదు అనిపించినా చివరికి బుమ్రాని కూడా ఉతికేశారని చెప్పాలి. ఉతికేసిన బుమ్రానే ఈ మ్యాచ్ లో లోయెస్ట్ స్కోర్ ఇచ్చిన బౌలరు. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే పాపం అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఇంకా ముంబై విషయం కూడా మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకా మహా అయితే ఈ మ్యాచ్ అయితే గెలవడం కష్టమే ముంబై. ఇంకా వాళ్ళ ప్లేయర్ అయిన పర్ఫార్మెన్స్ ఉంటే తర్వాత వీడియో చేసుకుని ఇదైతే నేను అప్లోడ్ చేసేస్తున్నాను ఇంతవరకు అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నేనైతే ఈరోజు ఈ వీడియోలో నా ఛానల్ గురించి అయితే ప్రమోట్ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఇది ఈ ఎగ్జైటింగ్ నాకు లైఫ్ లాంగ్ ఒకవేళ నేను మర్చిపోయినా కానీ ఈ వీడియో అయితే నాకు గుర్తుంటుంది కాబట్టి. సో నేను ఈ వీడియోలో నా ఛానల్ ప్రమోషన్ అయితే చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇది నా ఆనందం కోసం నేను అప్లోడ్ చేసుకుంటున్నా. హ్యాట్స్ ఆఫ్ బై ఎస్ఆర్హెచ్ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్. ఈ మ్యాచ్ పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. ఈ రికార్డ్ని మళ్ళీ ఎవరైనా బీట్ చేస్తారా అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి. అంతకుమించి ఏమొద్దు.